మానసరులు దిగుతున్నారు కదా, రేపొద్దు తెర మీద చూపిస్తా చూడండి ఛాలెంజ్ అంటూ ఈయన అన్న మాట నేను ఇప్పటికీ మర్చిపోలేను. చూస్తుంటే కనుక ఆ స్వర్గాన్ని, ఆ మొత్తం మానస సరోవరాన్ని ఒరిజినల్ అందాలు కూడా అంత ఇదిగా ఉండవు. అది విజయ వాహిని స్టూడియో 8th ఫ్లోర్లో ఆయన అది క్రియేట్ చేశారు. దట్ ఈస్ క్రియేటర్. గ్రేట్నెస్ ఆఫ్ రాఘవేంద్ర రావు గారు, గ్రేట్. అండ్ అలాగే చిరంజీవి గారు, అంటే ఈ రోజుల్లో మీరు నిజంగానే ఒక పెద్ద ఇన్స్పిరేషన్ అని చెప్పడానికి ఇంకొక రీజన్ ఏంటంటే, మాకు తెలిసింది మీరు 105 జ్వరంతో కూడా సాంగ్ని ఒక 3 to 4 days వర్క్ చేసి కంప్లీట్ చేసి అండ్ ఆ తర్వాత వెళ్ళి హాస్పిటలైజ్ అయ్యారని విన్నాము. అది ఏ సాంగ్? అది ఎలా ఉన్నావమ్మా, నేను మిస్ అవుతున్నావు. నిజంగా ఈ ఈవెంట్లో, ఈ రిలీజ్లో నువ్వు లేకపోవడం అనేది మా అందరిలోనూ విపరీతమైన లోటుగా అనిపిస్తుంది. ఈ క్షణం నిన్ను మనస్ఫూర్తిగా తలుచుకుంటూ నీకు నివాళులు అర్పిస్తూ ఈ ప్రోగ్రాము, ఈ రిలీజు వీళ్ళ పర్మిషన్ తీసుకుంటున్నాను, వాళ్ళ కాదనరు. ఆ మహాతలికి తనకి ఇది అంకితం, ఈ రిలీజ్. తను మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఆ సాంగ్ అప్పుడు అది లాస్ట్ సాంగ్ ఆఫ్ ది ఫిలిం. అది ఆల్మోస్ట్ May 9th రిలీజ్ అంటే కనుక ఎగ్జాక్ట్లీ 10 days ముందు ఇది సాంగ్ పెట్టారు, లాస్ట్ సాంగ్. నాకు ఏదో ఒంట్లంతా నొప్పులతోటి ఫ్యూరిష్గా అనిపిస్తుంది. అయినా సరే ఫస్ట్ డే షూటింగ్, సెకండ్ డే షూటింగ్, ఇది సెట్ సాంగ్ కాబట్టి ఇంకా బాగా తీయాలని ఎక్కువ మంది పెట్టారు కాబట్టి ఇది ఇంకొక 4-5 days ఎక్స్ట్రా షూటింగ్ జరిగింది. సెకండ్ డే నుంచి ఓపిక ఉండట్లేదు, చూస్తే ఫీవర్గా అనిపిస్తుంది. మేకప్ రూమ్లో కూర్చుని ఖాళీగా ఉన్నప్పుడు డాక్టర్స్ దీంట్లో ఆ ట్రీట్మెంట్ తీసుకుంటూ మళ్ళీ పిలవగానే మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆ సుందరం మాస్టర్ గారు ఉండేవారు, ప్రభుదేవ ఉండేవారు, డైరెక్టర్ గారు, వీళ్ళందరూ కంపోజ్ చేసే సాంగ్ని దెన్ అండ్ దేర్ ఓన్లీ. ఎక్కువ రిహార్సల్స్ చేసి ఓపిక లేదు, ఫటాఫట్ చేసేసి మళ్ళీ కుర్చేసి కూలబడిపోయేవాడిని. ఇట్లా డైరెక్టర్ నా మీద జాలేసి కొన్ని షాట్లు చిరంజీవి లేకపోయినా పర్లేదు శ్రీదేవితో మేనేజ్ చేద్దారు, కొన్ని చేశారు. కొన్ని నేను తప్పనిసరిగా ఉండే చోట్ల మాత్రం నేను చేశాను. అండ్ ఎంత ఓపికగా చేశానంటే, నేను గుర్తుందో లేదు బాబా, ఏదో ఒకటి మేనేజ్ చేద్దాం, ఒక 2 days రెస్ట్ తీసుకో, తర్వాత డే అండ్ నైట్ చేసేద్దాం అనుకోవడం. అంటే 2 days ఏమో ఈ జ్వరం ఏం జ్వరమో ఎలా ఉంటుందో తెలియదు. అండ్ ప్రొడ్యూసర్ ఆయన ఫేస్ చూస్తుంటే పాపం ఆయన కూడా రెస్ట్ తీసుకోవాలంటే ఉంటారు. ఇది ద బెస్ట్ రిలీజ్. అందరూ హాలిడేస్, మే మంత్ చాలా మంచి రిలీజ్, ఇది పోగొట్టుకోకూడదు. ఇది అందరితో పాటు నాకు నష్టమే కాబట్టి ఆ నష్టాన్ని అధిగమించాలంటే కొంచెం కష్టపడాలి అనుకున్నాను. అండ్ చేసేసాను, అయిపోయింది. చేసిన తర్వాత కట్ చేస్తే లాస్ట్ షాట్ ఏం చేశాను తెలీదు, అయిపోయింది, వైండప్ చేశారు, గుంపుగా కొట్టారు అని తెలియదు. కానీ ఇక్కడ డామ్ అని పడిపోయాను. మళ్ళీ స్పృహలోకి వచ్చేసరికి నేను విజయ హాస్పిటల్, అంటే విజయ వాహిని స్టూడియోకి రోడ్డు దాటితే విజయ హాస్పిటల్ అనేవాడు, ఇది కోడంబాకం దగ్గర. అండ్ అక్కడ వెళ్ళి జాయిన్ అయ్యారు. 2 days తర్వాత స్పృహలోకి వచ్చారు. ఆ జ్వరం ఏంటంటే మలేరియా, దారుణమైనటువంటి అలా చేయాల్సి వచ్చింది, చేయాలి అంతే. నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను, మీరు రిలీజ్ పోస్ట్పోన్ చేసుకోండి అంటే నా మీద ఉన్న ఇష్టంతో, అభిమానంతో, నిజమే జెన్యూన్ కారణం కాబట్టి ఎవ్వరూ కాదనే పరిస్థితి కాదు. కానీ నో, ఆ ప్రొఫెషన్కి న్యాయం చేయాలి అంటే నేను ఖచ్చితంగా కష్టపడాలి. అదేదో పర్వాలేదు నాకు అంటే ఓపిక ఉన్నంత వరకు లాస్ట్ మినిట్ వరకు చేసేసి ఫినిష్ చేసాం. అలాగే హీరోకి ప్రొడ్యూసర్కి మధ్యలో ఉండాల్సినటువంటి రిలేషన్షిప్ ఈ జనరేషన్ మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి. ఒక హీరో ప్రొడ్యూసర్ని ఎలా గౌరవించాలి, ప్రొడ్యూసర్ హీరోని ఎలా చూసుకోవాలి అనేది మీరిద్దరూ యూ హ్యావ్ సెట్ అన్ ఎగ్జాంపుల్. దీని గురించి మీరు ఏమైనా? చిరంజీవి గారు ఒక మహానటుడు, మహా మనిషి. అన్నీ ఆలోచించి అన్ని నిర్ణయాలు తీసుకున్నారంటే దానికి ఎదురు లేదు. దగ్గర అతుల సుందర తీసిన తర్వాత 2, 3, 4 ఆటోమేటిక్గా వెళ్ళిపోయింది. అది ఆయన గొప్పతనానికి, ఆయన మంచితనానికి నిదర్శనం. దీన్ని కాంట్రడిక్ట్ చేస్తూ మాట్లాడతానండి. దీన్ని నేను పూర్తిగా ఒప్పుకోనిది. నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత దత్తు గారి మాటలో కానివ్వండి, ఇతర
సీనియర్ ప్రొడ్యూసర్ మాటల్లో కానివ్వండి, మా రాఘవేంద్ర గారి మాటల్లో కానివ్వండి, నందమూరి తారక రామారావు గారు ఆ మహానటుడు ప్రొడ్యూసర్కి ఎంత విలువ ఇస్తారు, వాళ్ళు ఎంత బాగా చూసుకుంటారు, ఒక బిడ్డల్లా చూసుకుంటారు. చిన్న వయసులో వచ్చేటువంటి కాలేజీ స్టూడెంట్గా వచ్చేటువంటి అశ్విన్ దత్ గారు మొట్టమొదటిగా సినిమా తీయాలి రామారావు గారితో అంటే ఆయన బచ్చాగాడి నువ్వేంటి నాతో సినిమా తీసేది అని అనలా. ఆయన ఈయనలో ఉండేటటువంటి ఆ ఎంతూజియాజం, చెయ్యాలన్న తపన ఆయనకి గ్రహించి అలాగే తప్పకుండా చేద్దామంటే ఒక బిడ్డలాగా వాత్సల్యం చూపించారు. ఆ చూపించడం, సినిమాలు తీయటం, ఈయన ప్రొడ్యూసర్ని చేయటం కాకుండా ఆయన చూపించిన ప్రేమకి ఆయన బ్యానర్ వైజయంతి మూవీస్ అనే బ్యానర్కి రామారావు గారు ఊదింది పెట్టారంటే ఈయన హీరోలకు ఇచ్చేటటువంటి తండ్రి లాంటి ఆయనకి ఇచ్చిన విలువ, ఆయన వీళ్ళ బిడ్డలాగా చూసుకున్న విలువ, ఇవన్నీ వింటుంటే మాలాగా వచ్చే వాళ్ళకి మేము ఎంత ఇదిగా ప్రొడ్యూసర్లు గౌరవించుకోవాలని ఆయన నుంచి మేము నేర్చుకున్నాము. అంటే కాబట్టి నేను కూడా నా ప్రొడ్యూసర్స్కి అంత విలువ ఇచ్చి, వాళ్ళు లేకపోతే నేను లేను కదా. నాలో ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత యాస్పిరేషన్స్ ఉన్నా, ఎంత కష్టపడే మనస్తత్వం ఉన్నా సరే ఆ వేదికనివ్వాలి కదా. అలా ఇచ్చేవాళ్లే తల్లిదండ్రులు, వాళ్లే దర్శక నిర్మాత అని మనస్ఫూర్తిగా నేను నమ్మే ఆంజనేయ స్వామి సాక్షిగా నేను నమ్ముతాను. అందుకే వాళ్ళకి విలువిస్తాను. నాకు వాళ్ళ ఈ పొజిషన్లో ఉండడానికి కారణం అడవి రాముడు, ఎన్టీ రామారావు. ఆయనతో 12 సినిమాలు చేశాను. బాబాయ్ బాబాయ్ అని పిలుస్తాను. ఇలాంటి హిట్స్ ఈయనతో 14 చేశాను.